ఇంకోటి ఏంటంటే మనకు పిలక శాతం లాత నారేస్తాం కాబట్టి ఇంకా పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫార్మర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక ఎకరానికి సాధారణంగా పండించే బస్తాల కన్నా 5 బస్తాలు ఎక్కువ వస్తాయి కానీ తక్కువ అయితే రాదు. సో 90% ఫార్మర్ మాత్రం అదే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరైతే మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలము తలకొండపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రైతు వచ్చేసి ర్యాలో కంపెనీ వారి వరి నాట్ల యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది ర్యాలో కంపెనీ వారి రైస్ ట్రాన్స్ప్లాంటర్ మిషన్ అని అంటారు. ఇది ఈ రైతు మొదటిసారి కొనుగోలు చేసి తనకున్నటువంటి ఈ వరి నారుమడిలో నారు పెంచి ప్రత్యేకంగా ఇక్కడైతే నాట్లు వేయడం జరుగుతుంది. క్రితం చూసుకున్నట్లయితే వరి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఈ వరి నారుమడిని పెంచి దాని తర్వాత కూలీల ద్వారా ఈ ప్రధాన మడిలో నాట్లు వేయడం జరుగుతుంది. ప్రధానంగా ప్రస్తుతం గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కూలీల వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వరి పండించే రైతులకు నాట్లు వేసేటువంటి సమయంలో కూలీలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి సాగులో కూడా రైతులు 5 ఎకరాలు వేసే రైతులు 2 ఎకరాలు లేదా 2 ఎకరాలు వేసే రైతులు 1 ఎకరం వైపు మల్లుతున్నారు కూలీలు సరిగ్గా లేకపోవడం వల్ల. ఈ క్రమంలోనే పెరుగుతున్నటువంటి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా ఈ అనేక రకాల వ్యవసాయ యంత్రాలు అయితే రైతు స్థాయిలో అందుబాటులోకి వచ్చి రైతుకు కూలీలకు చెక్కు పెట్టేసి ఈ యంత్రాల ద్వారా రైతుకు ఈ శ్రమను తగ్గించి పనిని సునాయాసంగా చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వరి నాట్ల యంత్రం అనేది అందుబాటులోకి వచ్చింది. ఇది ర్యాలో కంపెనీ వారిది. మరి దీన్ని వినియోగిస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా కొనుగోలు చేశారు, దీని గురించి ఏ విధంగా తెలుసుకున్నారు, దీని పనితనం ఏ విధంగా ఉందో మొత్తం రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే జితేందర్ రెడ్డి గారు. నమస్కారం సార్. చెప్పండి సార్, మీరు ఈ వరి నాట్ల యంత్రం ఉన్నారు. మాలో ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులు మొత్తం కూలీలపైనే ఈ వరి నాట్లు వేస్తుంటారు. కానీ మీకు ఈ మిషన్ కొనాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ యూట్యూబ్లో చూసినామండి. ఫస్ట్ చూసాక యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు బెటర్ అనిపించింది. తర్వాత యూట్యూబ్లో వచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసాము. కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఒకేసారి 3 మిషన్లు బుక్ చేసినాము. ఒకేసారి 3 మిషన్లు డెలివరీ తీసుకున్నాము. మాకు స్టాఫ్ను కూడా పంపించారు. నా దగ్గర 3 రోజుల స్టాఫ్ వచ్చి వర్క్ నేర్పిస్తున్నారు మాకు. ఓకే, అంటే ఇది దీని గురించి తెలుసుకుని ఎన్ని రోజులు అయింది మీరు దీని గురించి తెలుసుకొని? దీని గురించి యూట్యూబ్లో 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. చాలా కంపెనీలు ఉన్నాయి కదా, అన్ని చూస్తున్నాము. వీళ్ళు సర్వీస్ ఇస్తామన్నారు కదా, సర్వీస్ అన్నందుకు కాల్ చేసాము. కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యారు. మిగతా కంపెనీలు ఎట్లున్నాయి, సర్వీస్ ఇస్తలేరా వాళ్ళు? మిగతా కంపెనీలో మనకు తెలియదు కదా, వీళ్ళు సర్వీస్ ఇస్తామని చెప్పడం వల్ల వీళ్ళని ఇంట్రెస్ట్ చూపించాం అన్నట్టు. ఓకే, మరి ఇప్పుడు మీరు కొని ఎన్ని రోజులు అయింది మిషన్ కొనుక్కొని? మీరు ఈ మిషన్ తీసుకొని దాదాపు 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. ఇంట్లో ఉంది. ఈ ప్లాంటేషన్ కి వచ్చింది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు రన్ అయింది. ప్లాంటేషన్ కి వచ్చింది ఇప్పుడు. ఓకే, ఎన్ని ఎకరాలు నడిపించారు ఇప్పుడు కొన్నాక ఇప్పటివరకు అయితే దీంతో? ఇది ఇప్పుడు 3వ ఎకరం అండి. ఇది 3వ ఎకరం. ఓకే, మరి దీన్ని మీరు కొనుక్కున్నారు కదా, ఇది నార్మల్గా ఇప్పుడు రైతులు అయితే దీన్ని నడిపించలేరు. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ట్రాక్టర్ నడిపినంత ఈజీ కూడా కాదు. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. దీని గేర్ సిస్టమ్ అయినా ఈ మిషన్ యొక్క ప్రత్యేకతనే డిఫరెంట్ ఉంటుంది. మరి దీని గురించి మీరు ఎట్లా దీని డ్రైవింగ్ ఇది ఎట్లా నేర్చుకున్నారు? డ్రైవింగ్ అంటే ఆ అబ్బాయి చూపిస్తున్నాడు ఇప్పుడు. దానివల్ల అవగాహన వస్తున్నది, ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. మాకు ఇవన్నీ వచ్చే వరకు ఒక స్టాఫ్ పంపిస్తున్నారు. అంటే ఆ స్టాఫ్ ఈయనే ఉంటాడా మొత్తం? ఇక్కడ 3 రోజులు నా దగ్గర ఉన్నాడు. 3 రోజులు మీకు నేర్పిస్తారు? 3 రోజుల నుంచి వచ్చేటట్టు 3 రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఓకే, అంటే మీరు ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే సమయంలో ఏమేమి నేర్పుతారు ఈ బండిలో మీకు? ట్రైనింగ్ లో అంటే బండి ప్లాంటేషన్ ఎలా వేయాలి, ఇక్కడ ఏ గేర్ వేస్తే ఎటు పోతుంది, ఎటు మలుతుంది, అవన్నీ చూస్తున్నారు. మరి ఇప్పుడు మీరు నేర్చుకుంటారు కదా, ఈ ట్రైనింగ్ లో ఈజీగానే అనిపిస్తుందా, తోలగలుగుతారా? తోలగలుగుతున్నాం. అంటే సామాన్య రైతులు, కొంతమంది చదువురాని రైతులు లేదా డ్రైవింగ్ పైన అవగాహన లేని రైతులు ఇది కొనుక్కుంటే నడిపించవచ్చా? కొనుక్కుంటే నడిపించవచ్చు. అవగాహన లేని రైతులైనా తీసుకోవచ్చు, నడిపించవచ్చు. ఓకే, మరి ఇప్పుడు దీన్ని పెట్టి మీరు నడిపిస్తారు, వరి నాట్లు వేస్తారు కదా, మరి నాట్లు మీరు కూలీలు వేసినట్టు నాట్లు పడుతున్నాయి, ఎంతెంత దూరంలో పడుతున్నాయి? అది సాలు మధ్య దూరము 10 ఇంచులు వస్తున్నది. 10 ఇంచులు వస్తుంది. మొక్క మధ్య 6 ఇంచులు పెట్టాము. అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 3 ఇంచుల నుంచి 6 ఇంచుల వరకు ఉన్నట్టుంది. మొక్క మధ్య 6 ఇంచులు సెట్ చేసినాము. 6 ఇంచులతో ఇప్పుడు వర్క్ ప్లాంటేషన్ సాలుకు 6 ఇంచులతో నడుస్తుంది. ఇంకా ఎక్కువ కూడా పెంచుకోవచ్చా? ఎక్కువ కూడా పెంచుకోవచ్చు. నాట్లు మీరు కూలీలు వేసినప్పుడు ఎట్లా పడుతుందో సేమ్ అట్లా పడుతుందా? పడుతుంది. కూలీలు వేసినట్టే పడుతుందా? ఇప్పుడు ఒకటి లోతుగా పడుతుంది, ఒకటి వెనకకి పడుతుంది, ఒకటి సరిగా పడదు, అట్లాంటి ఏమైనా సమస్య గమనిస్తుందా?
సమస్య అంటే మన నారు పోసుకున్న విధానంలో ఏమన్నా తేడా వస్తే కొద్దిగా తేడా వస్తుంది. అది మనకు నారు కేక్ కరెక్ట్ వచ్చింది అనుకో ప్లాంటేషన్ కరెక్ట్ వస్తుంది. ఓకే, ఈ మిషన్ నడిపిస్తున్నప్పుడు ఎన్ని గేర్లు ఉంటాయి ఇందులో, ఈ ర్యాలో మిషన్ లో? దీనికి గేర్లు అంటూ ఏముండవు, ఒకటి బ్యాక్, ఒకటి ఫార్వర్డ్ ఉంటుంది, ఒకటి న్యూటన్ 3 దాంట్లతో నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మడి ఉంది మీకు, ఓ మడి కిందికి ఉంటుంది, ఓ మడి పైనకు ఉంటుంది. మరి ఇప్పుడు అల్లకిల్ల పోవాలంటే ఎట్లా పోతుందా బండి? కొద్దిగా ఉరం ఎక్కేటప్పుడు మనుషులు కావాలి, పట్టి లాగాల్సి వస్తుంది, అది ఎక్కలేకపోతుంది. అప్పుడు కొంచెం లేపి ముంగలు కానాలి. అప్పుడు ఒక 2 మనుషులు ముంగల సపోర్ట్ ఉంటే పైకి ఎక్కేస్తుంది. ఓకే, మళ్ళీ పొలం ఈ గట్ల మీదకి వెళ్ళి పోతుందా మళ్ళీ అవతల మడికి? వెళ్తారండి. ఓకే, ఎన్ని వీల్స్ ఉంటాయి ఇలా గిల్లలు ఎన్ని ఉన్నాయి? దానికి 2 వీల్స్ ఉంటాయండి. 2 వీల్స్ మీద వెళ్ళిపోతుంది. అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది. మనం అనుకున్నట్టుగా పైకి లేపుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు, పైకి లేపుకోవచ్చు, కిందికి లేపుకోవచ్చు, దింపుకోవచ్చు. ఈ ర్యాలో మిషన్ నడిపిస్తారు కదా, ఇది నడిపిస్తున్నప్పుడు ఇట్లా బండి మూవ్మెంట్ ఎట్లుంది? ముంగలు బాగానే పోతుందా? ఇట్లా మీ భూమి ఎట్లా అనిపిస్తుంది ఈ భూమిలో నడిపించినప్పుడు? ఇది రెడ్ సాయిల్ లా ఫాస్ట్ గా వెళ్తుంది. మాది చాలా దిగుబడి పొలము, అందులో కూడా ఫాస్ట్ గానే వెళ్తుంది. ముందరకు మూవ్మెంట్ బాగానే ఉంది, ముందరికి బాగానే ఉంది, వెనకాలకు బాగానే ఉంది. చూస్తున్న రైతు సోదరులారా, మరి రైతు యొక్క అనుభవాలు, ఈ ర్యాలో మిషన్ నడుపుతున్నటువంటి రైతు అనుభవాలు అయితే తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనతో పాటు దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. దీన్ని ఏ విధంగా టెక్నికల్గా ఏ విధంగా ఉంటుంది, ఈ ర్యాలో కంపెనీ నుంచి రైతులు కొనుగోలు చేసిన తర్వాత టెక్నికల్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ర్యాలో కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు అరుణ్ గారు ఉన్నారు. వీళ్ళైతే టెక్నికల్గా ఈ మిషన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, రైతు స్థాయిలో రైతులు చేసినటువంటి మిస్టేక్స్ ఏముంటాయి, వాటిని ఏ విధంగా రైతులు రెక్టిఫై చేసుకోవాలనేటువంటి వివరాలు అయితే అరుణ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ్. ఇప్పుడు మీరు ర్యాలో మిషన్స్ ఇస్తారు కదా, మీ ర్యాలో కంపెనీ తరపున మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు? ఇప్పుడు దాదాపు 150 పైగా ఉన్నారు. 150 పైగా రైతులు ఉన్నారు. 150 పైన రైతులు ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇస్తారు మీ మిషన్స్ పైన? ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళకి కొంచెం అనుభవం తక్కువ ఉంటుంది కాబట్టి పాతగా తీసుకున్న వాళ్ళు అనుభవాన్ని బట్టి కొత్త వాళ్ళు తీసుకుంటా ఉంటారు. అవును. సో వాళ్ళ అనుభవం ఏంటికే ఇప్పుడు మేము చెప్పడం కూడా కాదు, ఏదైతే రైతులు వాడుతున్నారో వాళ్ళ అనుభవాన్ని పట్టుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసి వాళ్ళు మన కొత్త కస్టమర్లు రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో వాళ్ళైతే పాత రైతులు ఏమని చెప్తారు? పాత రైతులు ఏమని చెప్తున్నారు అంటే స్టార్టింగ్ ఇబ్బంది ఉంటుంది. సో ఎందుకంటే ఏదైనా కొత్తగా నేర్చుకోనికి ఇబ్బంది ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్ అంటే మిషన్ నాట్ సక్సెస్ కావాలంటే ముఖ్యంగా మనకు నారు పెంచే పద్ధతిలో కొంచెం జాగ్రత్తలు వహించాలి. సో నారు పెంచే పద్ధతిలో ప్లస్ మనం ఫీల్డ్ ప్రిపరేషన్ ఏదైతే మనము నాటేయడానికి ఫీల్డ్ ప్రిపరేషన్ చేస్తామో అది ఈ 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తను వహించాలి. కొంచెం వరకు ఏంటంటే సొంత ప్రయోగాలు చేయకుండా కంపెనీ యొక్క గైడెన్స్ ప్రకారం వాళ్ళు చెప్పే సూచనల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు పాటించారంటే వాళ్ళకు ఈజీగా ఉంటుంది, సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు నార్మల్ రైతులు ఎక్కువ మిస్టేక్ చేస్తారని చెప్పి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి నారు రైతులు? ఓకే అండి, ముందుగా ఏంటంటే నార్మల్ని మనం దమ్ము చేసిన తర్వాత ఒక 1 డే మాత్రం ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాతకి గింజలు అనేది కొందరు ఏం చేస్తారంటే మనము మండగట్టి పోస్తూ ఉంటారు. సో మొలక రాకూడదు అనమాట. 12 hours to 24 hours మాత్రమే గింజలు నానబెట్టాలి. నానబెట్టిన మొలక రాకుండా కేవలం ముక్కు మాత్రం పగలే విధంగా ఉండాలి. దాన్ని మాత్రం మనం చల్లుకోవాలి. చల్లుకొని మనము పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, సీసోడ్ కింద చేసే పాలిథిన్ కవర్ ఏదైనా కానీ మల్చింగ్ షీట్ అయిన పాలిథిన్ కవర్ వేసేసి దానిపైన మేము ఒక అచ్చు ఇస్తాం, ఫ్రేమ్ ఇస్తాం. ఆ ఫ్రేమ్ పెట్టేసి దాంట్లో 1/2 ఇంచ్ మందం మాత్రమే ఉండాలి మట్టి. ఆ మట్టి కూడా ఏంటంటే మన ఒండు ఆరుతుంది చూసారా, ఆ ఒండును రాళ్ళు లేకుండా పొడి మట్టి కాకుండా ఒండు మెత్తటి ఒండుని రాళ్ళు రాకుండా ఆ 1/2 ఇంచ్ మందం తోటి ఆ ఫ్రేమ్ లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాతకి మనము 12 hours నానబెట్టిన గింజలు ఒడ్లు ఉంటాయి కదా, వాటిని మాత్రమే పల్చగా అంటే గింజ పక్క పంటి గింజ పడే విధంగా చల్లుకోవాలి. మరి ఒత్తుగా చల్లుకున్నా కూడా నారు బాగా ఒత్తుగా పెరిగి మన కర్రలు కూడా ఎక్కువ పడే అవకాశం ఉంది. ఒక ఎకరానికి చూసుకుంటే 25 to 30 kgs ఒడ్లు, 25 నుంచి 30 కిలోల ఒడ్లు పట్టే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి. ఆ ఒక ఎకరానికి మనం షీట్స్ పోసుకుంటాం కదా, అచ్చు అనేది అది 125 నుంచి 145 అచ్చుల మాదిరిగా పోసుకోవాలి. ఆ విధంగా మీకు 25 నుంచి 30 కిలోల ఒడ్లు పడుతుంది. మామూలుగా నారు ఎన్ని రోజుల ఈ విధంగా పెంచుతారు? ఎన్ని రోజుల వయసున్న నారు మనం మనకి సాధారణంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాళ్ళు రాకుండా ముందుగా ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే రాళ్ళు మాత్రం రాకూడదు. సో రాళ్ళు వస్తే ఏంటంటే మీకు మిషన్ నాటు అనేది వేయదు. ఇంకోటి దీన్ని వేసే వయసు నారు వయసు కాలం అంటే మనము 2 యాసంగి అవి వర్షాకాలం చలికాలం వేస్తూ ఉంటాం కాబట్టి వానకాలం తొందరగా గ్రో అవుతుంది కాబట్టి మనం 15 రోజుల నుంచి 18 రోజుల నారని వేసుకోవచ్చు. సో వానకాలం తొందరగా గ్రో అవుతుంది కానీ చలికాలం అంత తొందరగా గ్రోత్ కాదు కాబట్టి 25 రోజుల నుంచి 30 రోజుల నారని మనం నాటు వేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఒకవేళ ముదురు నారు వేసుకుంటే ఏమైతుంది? సో ముదురు నారు వేసుకుంటే ఏమైతుందంటే చీట్ దాంట్లో మనం ఫ్రేమ్లు ఎప్పుడైతే వేస్తామో మనం నాట్లు వేసినప్పుడు దగ్గరికి ముడుచుకోపోతుంది. ఇంకోటి ఏర్లు అనేది ముదిరిపోతూ ఉంటుంది. సో మిషన్ అంత హార్డ్గా తీసుకుంటా ఉంటుంది, కట్ అవుతూ ఉంటుంది, ఏర్ అనేది కట్ చేసుకుంటా ఉంటుంది. అదే లాతనారు వేయడం వల్ల
షీట్ అనేది కరెక్ట్ నిలబడి ఉంటుంది, వేసిన వెంటనే నిలబడుతుంది. సో తీసుకోవడం కూడా సింపుల్ గా ఇలా కర్ర తీసుకోవాలని తక్కువ జారిపోతుంది అనమాట. సో నార అనేది కట్ కాకుండా కరెక్ట్ పడిపోతుంది. లేత నార అనేది తీసుకోవాలి. లేత నార అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇది మీరు ఇది మిషన్ ఉంది కదా, ఈ మిషన్ పొలాలలో ఇప్పుడు ఏదైనా మొత్తం నీళ్ళ పొలంలో నడుస్తుంటది వరి కాబట్టి కింద మరి లోపలికి మునిగిపోయే అవకాశం అలాంటిది ఏమైనా జరుగుతుంది? సాధారణంగా ఏంటంటే మిషన్ అనేది దిగబడికి అవకాశాలు అయితే లేవు. సో ఎందుకంటే దాని కింద ఫ్లోట్స్ అనేది ఉంటుంది, 3 ఫ్లోట్స్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఏంటంటే వీల్స్ కి ఎప్పుడైతే గట్టిగా గ్రిప్ దొరుకుతుందో మట్టి అనేది ముందుకి మూవ్మెంట్ అవుతా ఉంటది. ఎప్పుడైతే గ్రిప్ దొరకదో వీల్ అక్కడనే తిరుగుతూ ఉంటది కానీ మూవ్మెంట్ అనేది కాదు. సో ఇది ఎలాంటి శాలకు సెట్ అవుతుంది? దాదాపు 90% శాలకు అన్నిటి సెట్ అవుతుంది. సో 10% శాలరీ 80 సెట్ కావాలంటే మరీ బాగా బంకుండి మొక్కాల లోతు కన్నా పైగా దిగబడితే కనుక ఏడైతే వీళ్ళు అక్కడనే తిరుగుతూ ఉంటుందో అలాంటి దాంట్లో మాత్రం కొంచెం అంటే నడుస్తుంది కానీ ముందుకు మూవ్మెంట్ అనేది కాదన్నట్టు. సో ముందు బంపర్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ముందుకి తీసుకెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి సాధారణంగా కొత్తగా అనుభవం ఉండదు కాబట్టి ఎకరము 2 ఎకరాలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫీల్డ్ ప్రిపరేషన్ రాదు కాబట్టి, వాళ్ళకి ఆపరేటింగ్ రాదు కాబట్టి. కానీ సాధారణంగా ఓల్డ్ కస్టమర్స్ ఎవరైనా తగ్గితే ఈజీగా వాళ్ళు 3 to 5 acres ఈజీగా వేసుకుంటారు. తక్కువ 3 ఎకరాలు ఎక్కువ 5 ఎకరాలు ఈజీగా వేసుకుంటారు. సో ఫీల్డ్ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది, మళ్ళీ పెద్దగా ఉండాలి, మనకు దిగబడకుండా ఉండాలన్న మన సాయిల్స్. ఓకే, ఇంకోటి ఇది నడిపిస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఏం డౌట్ వస్తుందంటే ఇప్పుడు వరుస ఎమ్మడి పోతారు, మళ్ళీ ఇంకో వరుస పోయినప్పుడు మలపాలి కదా, మళ్ళీ గ్యాప్ మిగిలిపోతుంది కదా, దాన్ని ఏం చేసుకోవాలి? సో మనం ఎప్పుడైతే మలుపుతామో ఎన్ని మలుపుతామో అక్కడ మనకు 1 side అనేది గ్యాప్ ఆడికిడికి ఉంటుంది. సో మధ్యలో అంతా అయిపోయినాక ఇటు కార్నర్ నుంచి అటు కార్నర్ వరకు అయిపోయినాక ఈ సైడ్స్ ఏవైతే ఉంటుందో మళ్ళీ మనం ఒక వరుస తిరగాల్సి వస్తుంది. అప్పుడు అది ఏంటంటే ఈజీగా మొత్తం కవర్ అయిపోతుంది. మీకు అనేది గ్యాప్ ఉండేది, మనం తిరుగుతాం కదా, సో అక్కడ కూడా మొత్తం మనం అడ్డం ఇప్పుడు నిలువేసాం కదా, అటో కొరస ఇటో కొరస మనము అడ్డం వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకో ఈ విధంగా నడిపిస్తున్నప్పుడు ఈ మిషన్ లో ఆయిల్ చేంజ్ ఏ విధంగా చేసుకోవాల్సి వస్తుంది? పెట్రోల్ 1 ఎకరాకి ఎంత పెట్రోల్? ఇది డీజిల్ ఆపరేట్ తో నడుస్తుందా? లేదండి, ఇది పెట్రోల్ వర్షన్ 175cc ఇంజన్. యాక్చువల్లీ ఇది వచ్చేసి 1 ఎకరానికి 2 లీటర్స్ పెట్రోల్ కన్జ్యూమ్ చేసుకుంటది, 2 లీటర్ల పెట్రోల్ తీసుకుంటది. 1 ఎకరం వచ్చేసి మనకు టైం 1 గంటన్నర నుంచి 2 గంటల సమయం పడుతుంది. అంటే అది పాత వాళ్ళకి, కొత్త వాళ్ళు ఏంటంటే కొంచెం నేర్చుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మళ్ళీ 2 ఎకరాలు చెప్పారు 1 ఎకరం చెప్పారు అని చెప్పి ఉంటుంది. సో వాళ్ళు నేర్చుకున్న పద్ధతిని బట్టి వాళ్ళు ఉంటాయి. కానీ నేర్చుకున్న తర్వాత ఈజీగా 1 గంటన్నర నుంచి 2 గంటలు ఈజీగా వాళ్ళు 1 ఎకరం నాటేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకోటి కూడా ఉంది, మళ్ళీ చిన్నగా ఉండే కూడా అంత వేసుకోలేము. మళ్ళీ దాదాపు 1/2 ఎకరం బడి నుంచి పైబడి ఉంటే కనుక ఈజీగా 1 గంటన్నర నుంచి 2 గంటల మధ్యలో మీరు బండి ఊక తిరగాల్సి వస్తుంది కదా, ప్రతి మూల ఊక అటు ఇటు ఊక తిరగాల్సి. అదే ఎకరం బిట్టు 1/2 ఎకరం బిట్టు ఉంటే తక్కువ తిరగడం ఉంటుంది, టైం అనేది సేఫ్ అవుతా ఉంటుంది, పెట్రోల్ కన్జ్యూమ్ కూడా తక్కువ చేసుకుంటుంది. అప్పుడు ఇందులో ఇంజన్ ఆయిల్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇంజన్ ఆయిల్ వచ్చేసి 600 ml అట్లా ఉంటుంది. గేర్ ఆయిల్ ఉంటుంది, హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఉంటుంది. సో ఇటు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్న వెంటనే 3 to 5 acres తర్వాత ఈజీగా మనం మొత్తం మార్చేసుకోవాలి. ఆ తర్వాత నుండి ఇంజన్ ఆయిల్ ప్రతి 10 ఎకరాలకి అంటే 20 hours ఒకసారి ఖచ్చితంగా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. హైడ్రాలిక్ ఆర్ గేర్ ఆయిల్ వచ్చేసి 25 acres to 30 acres మధ్యలో చేంజ్ చేసుకోవాలి కానీ స్టార్టింగ్ కొన్న వెంటనే మాత్రం 3 ఎకరాలకు 3 నుంచి 5 ఎకరాల వరకు చేంజ్ చేసుకోవాలి. ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాలి స్టార్టింగ్ అయితే. ఓకే, ఇప్పుడు ఎవరైనా కొత్త రైతులు తీసుకుంటారు, కొత్త రైతులు తీసుకున్నాక వేరే రైతుల పొలాల్లో కూడా నడిపేయాలనుకుంటే కిరాయికి రెంట్లకు నడిపిస్తారు కదా, ఎంత తీసుకుంటారు మామూలుగా? అంటే సాధారణంగా సార్ ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఒకేలాగా లేదు లేబర్ ఛార్జెస్. ఇక్కడ వాళ్ళు తీసుకునేది ఎలా ఉంటే వాళ్ళ యొక్క లేబర్ ఛార్జెస్ డిపెండింగ్ ఆన్ లేబర్ ఛార్జెస్. సో వాళ్ళ లేబర్ ఛార్జ్ని బట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వేరే ఏరియా అనుకుంది ఒక 5,000 లేబర్ ఛార్జ్ తీసుకుంటున్నా అంటే మిషన్ తీసుకున్న వాళ్ళకి 3,500 to 4,000 మధ్యలో తీసుకోవచ్చు అన్నమాట. సో అది వాళ్ళ ఇష్టం, అది డిపెండింగ్. ఎందుకంటే వాళ్ళకి 2 లీటర్ పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంది, వాళ్ళు ఎవరైనా ఆపరేటర్ పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చే ఛార్జ్ని బట్టి వాళ్ళు మిగులు తీసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది నాట్లు వేసే టైంలలో దీనికి రోస్ ఉన్నాయి కదా, ఎన్ని రోస్ ఉంటాయి ఇందులో? మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే 6 rows ఎక్కువ సేల్ అవుతుంది, 4 rows ఉంది ప్లస్ 6 rows కూడా ఉంది, 6 వరుసలు కూడా వస్తూ ఉంటుంది, 4 వరుసలు కూడా వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన కర్ర ఇది సాలుగు మధ్యన వచ్చేసి 10 inches గ్యాప్ ఉంటుంది సాలుగు మధ్యన. కానీ కర్ర మధ్య గ్యాప్ అనేది 3 ఇంచుల నుంచి 9 ఇంచుల వరకు మార్చుకోవచ్చు. ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఎక్కువ రైతులు ఏది వాడుతుంటారు? ఎక్కువ రైతులు వచ్చేసి మనకి 6 inches ఎక్కువ వాడుతూ ఉంటారు. మొక్క మధ్య 6 ఇంచులు ఎక్కువ వేసుకుంటాం. సాలుకు 10 ఇంచులు కాన్స్టెంట్, అది స్థిరంగా ఉంటుంది, దాన్ని చేంజ్ చేయలేము. ఆ విధంగా వేసుకోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మిషన్ కొంటారు కదా రైతులు, మీ కంపెనీ తరపుకి వెళ్ళి వారంటీ ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తారు? మిషన్ ఇంజన్ అనేది 1 year వారంటీ ఇస్తాము. సో మా కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైతే మిషన్ ఉంటుందో అక్కడికి మేము వెళ్ళి సర్వీస్ చేస్తాం.
ఉంటాం సాధారణంగా. అంటే మా దగ్గర తీసుకురాకుండా సర్వీసింగ్ అనేది ఎక్కడైతే కస్టమర్ ఫీల్డ్ మీద ఉంటుందో ఆడికి వెళ్ళి జస్ట్ ఆ పొలం నుంచి బయట తీసుకొచ్చి క్లీన్ చేపించి అక్కడనే సర్వీస్ చేస్తూ ఉంటాము. ఇంకో స్పెషాలిటీ అంటే ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్, మిషన్ కి సంబంధించిన ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కొన్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక స్పేర్ పార్ట్ కోసము ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మాకు కాల్ చేసినా మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా లేదంటే మా మెకానిక్ ద్వారా మా టెక్నీషియన్ ద్వారా మేము పంపిస్తూ ఉంటాము. సో మా స్పెషాలిటీ అది. ఓకే, కొత్త రైతులు వచ్చారనుకో, ఇప్పుడు చాలా మంది రైతులకు మీకు ఎట్లా ట్రైనింగ్ ఏమైనా ఇస్తారో, ఏం చేస్తారు? పర్టికులర్ గా మేము ఫస్ట్ అక్కడ ట్రైనింగ్ ఇస్తామండి. మా ఫీల్డ్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న వెంటనే మేము ఒక డేట్ చెప్తాం. ఆ డేట్ లో ఒకవేళ వాళ్ళు వచ్చారనుకోండి, నర్సరీ ప్లస్ మిషన్ ఆపరేటింగ్ అనేది మేము 1 day అక్కడ నేర్పించేస్తాం. ఇక్కడ మా ఫీల్డ్ దగ్గర మేము నేర్పించాం. మాకు ఎప్పటికీ ఒక ఫీల్డ్ రెడీగా ఉంటాయి కస్టమర్ కోసం. అలా నేర్పించిన తర్వాత కూడా ఎక్కడైతే వాళ్ళ ఊర్లో ఫీల్డ్ ఉంటుందో అక్కడ నారు పోయడానికి 1 day మేము ఖచ్చితంగా వెళ్తాము. ఓకే, 1 day మొత్తం మేము అక్కడ ఉంటాం. మేము పోయాము, బట్ వాళ్ళతో మేము గైడెన్స్ ఇచ్చుకుంటే వాళ్ళతోనే ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా మేము అక్కడ వాళ్ళకి చెప్తా ఉంటాం, మళ్ళీ గైడెన్స్ చేస్తూ ఉంటాం. మళ్ళీ అది నారు పెరిగే కొద్దీ మనము అంటే దాని యొక్క నారు పద్ధతి ఎలా ఉంది, నారు ఎంతవరకు గ్రోత్ అని చెప్పి మేము ఫోన్లో కూడా వాట్సాప్లో డైలీ 2 daysకి ఒకసారి అప్డేట్ తీసుకుంటా ఉంటాం, ఫోటోస్ తీసుకుంటా ఉంటాం. తర్వాత నాటు వేసేటప్పుడు కూడా 1 day మళ్ళీ మేము అడిగి వెళ్తాము. నాటు వేసేటప్పుడు మిషన్ ఓపెనింగ్ అప్పుడు మేము కూడా వెళ్ళి ప్లస్ మళ్ళీ వాళ్ళకి అక్కడ నేర్పించిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వచ్చి చుట్టుపక్కల రైతులకు అవగాహన కల్పిస్తూ, రైతుకి ఏదైతే ఫార్మర్ కస్టమర్ ఉంటారో అతనికి అవగాహన కల్పిస్తూ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దాని యొక్క ప్రికాషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా వాడితే బాగుంటుందని ఆ రోజు మళ్ళీ మేము స్పెసిఫిక్ అంటే మళ్ళీ ప్రత్యేకంగా వాటి గురించి మళ్ళీ చెప్తా ఉంటాం. ఇది చెప్తున్న ప్రకారం 150 పైగా రైతులు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్నారని చెప్పారు కదా, వాళ్ళు ఆల్రెడీ మిషన్స్ వాడుతున్నారు కదా, వాళ్ళు నాట్లు వేసిన తర్వాత వాళ్ళ పంటలు ఎట్లా వచ్చినాయి? వాళ్ళ పంటలు ఇప్పుడు సాధారణంగా మనకి ఏంటంటే మనుషులు వేసేదంటే 40 రోజులు అంటే 30 రోజులు పైబడిన నారేయడం వల్ల ఏంటంటే మనకు పిలకలు దంటు రావడం తక్కువ వస్తుంది. కానీ దీనికి రావడం ఇక్కడ మిషన్తో వేయడం వల్ల ఏంటంటే లాత నారు వేసుకుంటాం. సో టైం టు టైం వేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే సాలుకు మధ్యలో గ్యాప్ ఉంటుంది, మొక్క గ్యాప్ ఉండడం వల్ల గాలి వెళ్తూ బాగా రావడం వల్ల దంటు అనేది బాగా వస్తుంది, పిలక శాతం అనేది బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు పిలక శాతం లాత నారు వేస్తాం కాబట్టి ఇంకా పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫార్మర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక ఎకరానికి సాధారణంగా పండించే బస్తాల కన్నా 5 బస్తాలు ఎక్కువ వస్తాయి కానీ తక్కువ అయితే రాదు. సో 90% ఫార్మర్ మాత్రం అదే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకే, మరి ఇది ఈరోజు వీడియోలో తలకొండపల్లి గ్రామం, తలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి జితేందర్ రెడ్డి అనేటువంటి రైతు యొక్క అనుభవాలు, అదేవిధంగా ఇక్కడ వీళ్ళ కంపెనీ నుంచి వచ్చినటువంటి అరుణ్ చెప్పినటువంటి ఈ మిషన్ యొక్క ప్రత్యేకతలు, అదేవిధంగా వీళ్ళ కంపెనీ ఇచ్చినటువంటి సర్వీస్ ఓరియంటెడ్ విషయాలు, అదేవిధంగా 150 మంది రైతులు వాడుతున్నప్పటికీ సాధారణ వరి సాగు చేసుకున్నట్టయితే వచ్చేటటువంటి దిగుబడి కన్నా 5 బస్తాల దిగుబడి పెరిగిందని చెప్తున్నారు. ఇది నార్మల్గా ఏ రైతైనా సరే తన పొలంలో ట్రైనింగ్ ఒక 3-4 రోజులు ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే కొత్తగా వచ్చిన రైతులకైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే దానిపైన అవగాహన ఉండదు కాబట్టి. కానీ దీన్ని ఒక 2-3 సీజన్ నడిపించుకున్నట్టయితే రైతుకి ఈజీగా దీనిపైన అవగాహన వచ్చి రాబోతున్న రోజులలో ఖచ్చితంగా ఈ కూలీల పైన అవసరం లేకుండా ఇలాంటి వరి నాట్ల యంత్రంతో రైతులు వరి సాగులో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. 1.5 నుంచి 2 గంటల్లో ఒక ఎకరాన్ని ఇది నాట్లు వేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 2 లీటర్ల పెట్రోల్ ఉంటే సరిపోతుంది, మనకు ఒక ఎకరంలో ఇది నాట్లు వేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ ర్యాలో కంపెనీ వరి నాట్ల యంత్రం అని. మరి ఇది ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే కంపెనీ వాళ్ళు మరింత వివరాలు అందజేస్తారు. అదేవిధంగా ఇలా సర్వీస్ ఓరియంటెడ్లో కూడా నిత్యం రైతులకు అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. నిత్యం నాన్నటి వ్యవసాయ సమాచారం కోసం శివాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.